దుండగీడు అనే చందమామ కథ చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడిగా ఉండడం తటస్థించింది. బ్రహ్మదత్తుడు అప్పుడు మంచి నడి వయసులో ఉన్నాడు. దేవుణ్ణి లెక్క చేయని బ్రహ్మదత్తుడికి మానవులనగా ఏపాటి వయసులో ఉంటూ ఉన్న బ్రహ్మదత్తుడికి జంతువులన్నా మనుషులన్నా వస్తువులన్నా అదొక విధమైన రోతగా ఉండేది. వయసు మీరిన జంతువులనైనా సరే, గుర్రాలు కానీ ఏనుగులు కానీ మరేవైనా కానీ కంటబడితే వాటిని తరిమి తరిమి కొట్టేవాడు. పాతబడిన బళ్ళు కానీ ఇంకేదైనా వస్తువు కానీ కనిపిస్తే ముక్క చెక్కలుగా చేసి పారవేసేవాడు. వయసు గడిచిన మనుషులు అనగా వృద్ధులు ఎదుటపడితే వాళ్ళ నెరసిన గడ్డాలు పట్టుకుని లాగేవాడు. వాళ్లను పాత్రలను దొర్లించినట్టుగా కింద పడుకోబెట్టించి దొర్లించేవాడు. ఆ వృద్ధులు స్త్రీలైతే నానా హింసలు పెట్టేవాడు. బ్రహ్మదత్తుడు చేసే ఈ అర్థం లేని ఆటలకు దుండగాలకు ఒక మితి మేర లేకపోయింది. ఇంద్రుడి లక్ష్యము చంద్రుడి లక్ష్యము లేకుండా సంచరించే ఆ రాజకుమారుణ్ణి ఎదిరించడానికి ఎవ్వళ్లకు తరం కాలేదు. ఇలా రాజు చేసే దుర్నయాలకు యాతనలకు ప్రజ కటకటలాడిపోసాగారు. చేసేది లేక తల వంచుకున్నారు. వృద్ధులైన తమ తల్లిదండ్రులను రాజ్యం దాటించి ఇతర ప్రదేశాలకు చేర్చుకున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులను దూరదేశాలలో దిగబెట్టి వారికి ఎడబావులై ఉండడం తప్ప మరి గత్యంతరం లేకపోయింది. ఇలా ప్రజ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండడం వల్ల వారు మహాపాపం చేసిన వారయ్యారు. ఇటువంటి పాపాత్ములతో రౌరవాది నరకాలన్నీ నిండిపోజొచ్చాయి. అటు చూడగా స్వర్గలోకమంతా ఖాళీగా ఉండిపోయింది. స్వర్గలోకంలో తగినంత పని కనబడకపోయేసరికి దేవేంద్రుడు తల్లడిల్లాడు. లాభమేముంది, దూరం యోచించి ఒక పన్నాగం పన్నాడు. అది ఏమిటంటే కడుపేదైన ఒక శతవృద్ధ రూపం దాల్చాడు. 2 జాడీలలో మజ్జిగ నింపి శిథిలావస్థలో ఉండే ఒక బండిలో పెట్టాడు. ఆ బండికి 2 బక్క ఎద్దులను పూంచి బయలుదేరాడు. ఈ విధంగా దేవేంద్రుడు వెళుతుండగా అతి వైభవంగా గొప్ప ఊరేగింపుతో గజారోహణం చేసి వస్తున్న బ్రహ్మదత్తుడు ఎదురయ్యాడు. రాజు కోసం నగరమంతా ఆనాడు కలకలలాడుతూ అలంకరించబడింది. బండి మీద ముసలివాణ్ణి చూస్తూనే రాజు, పోరా అవతలికి, తప్పుకోరా, ఏమిటంత పొగరు అంటూ కేకలు వేశాడు. పక్కనున్న ప్రజలకు ఇదంతా ఆశ్చర్యం కొలిపింది. ఏమిటి రాజు ఇలా కేకలు పెడుతున్నాడు అని అనుకున్నారు. చిత్రమేమిటంటే మారువేషంలో ఉన్న ఆ దేవేంద్రుడు ఒక్క రాజుకే కనిపిస్తున్నాడు. కానీ ప్రజలలో ఒక్కళ్లకు గోచరించడం లేదు. దేవేంద్రుడు కనబరిచిన ఈ మహిమ వల్లనే ప్రజల కళ్ళకు మాయ కమ్మింది. అలా కోపంతో కేకలు వేసే రాజు మీదికి పోయి వృద్ధుడు తన మండీలోని ఒక మజ్జిగ జాడి తీసి రాజు నెత్తి మీద పగలగొట్టాడు. భయంతో రాజు ఏనుగుది చుట్టూ తిరగసాగాడు. అప్పుడు దేవేంద్రుడు 2వ జాడి కూడా తీసి రాజు తలకు వేసి కొట్టాడు. ఆ మజ్జిగ ఒలికి రాజు వల్లంతా తడిసిపోయింది. రాజు ఉగ్రుడయ్యాడు. ఆ సమయంలో దేవేంద్రుడు ఎక్కి వచ్చిన బండి అదృశ్యమైపోయింది. మజ్జిగ జాడీలు కనబడకుండా పోయాయి. అప్పుడు దేవేంద్రుడు స్వస్వరూపంతో రాజు ఎదుట సాక్షాత్కరించాడు. పాదాక్రాంతుడైన రాజును చూసి దేవేంద్రుడు, ఏమి రాజా, పొగరుబోతుదనము ఎవరికి, నీకా నాకా? కన్ను కానని గర్వంతో ఎవరు మిడిసి పడుతున్నారు? నీవా నేనా? ఎల్లప్పుడూ ఈ యవ్వనంలో ఇలానే ఉండిపోతావా నీవు? నీకు వృద్ధాప్యం రాదా? ముసలివారిని పాత వస్తువులను గేలి చేస్తావా? నీ దుశ్చేష్టల వల్ల రాజ్యంలో ప్రజలెంత బాధపడుతున్నారో తెలుసుకున్నావా? నీ యాతన వల్ల వాళ్ళందరూ కన్న తల్లిదండ్రులను దూర ప్రదేశాలకు పంపివేసి వారి రక్షణ చూడలేని మహాపాపులవుతున్న సంగతి కొంచెమైనా గుర్తించావా? ఈ విధంగా నరకలోకాలు నిండిపోవడం, స్వర్గానికి ఒక్కళ్ళు రాకపోవడం గమనించావా? చూడు, ఈ క్షణం నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ప్రవర్తించు. లేకుంటే ఇదిగో ఈ పిడుగు వచ్చి నీ తలను మొండెంను వేరు చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు. అందువల్ల ఇంతకుముందు రాజ్యంలో కలిగిన అలజడి తగ్గింది. ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులను మళ్ళీ ఆ దూర ప్రాంతాల నుండి తిరిగి తెచ్చుకొని సేవించి సుఖంగా ఉంటూ వచ్చారు. బోధిసత్వుడి ప్రభావం వల్ల ఇంతటి మార్పు కలిగింది.
కథ సమాప్తం. నలుగురు నేరస్తులు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. అక్బర్ పాదుషా సన్నిధికి ఒకనాడు నలుగురు నేరస్తులను విరిచికట్టి తీసుకువచ్చారు భటులు. అందులో మొదటి వాణ్ణి పిలిచి, చక్రవర్తి, ఇది నీకు యోగ్యమైన పని కాదు సుమా అని మృదువుగా చెప్పి విడిచిపుచ్చాడు. రెండో వాణ్ణి గట్టిగా చివాట్లు పెట్టి మందలించి పంపివేశాడు. మూడో వాణ్ణి భటుల చేత బలవంతంగా బయటకి నెట్టించాడు. ఇక నాలుగో వాడికి చుప్పనాతికి మల్లె ముక్కు చెవులు చెక్కించి తలగొరిగించి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించవలసిందని కఠినంగా ఆజ్ఞాపించాడు చక్రవర్తి. ఈ తీర్పు విని సభాసదులు ఒకరి మొహం ఒకరు చూసుకొని గుసగుసలాడుకోసాగారు. ఆరితేరిన న్యాయమూర్తులు సైతం తెల్ల మొహాలు వేశారు. ఏం నేర్పు, ఏం తీర్పు, ఏం సబబు, ఏం న్యాయం అని నలుగురు నాలుగు విధాలా అనుకున్నారు. మా తీర్పులో మీకేమైనా సందేహాలు ఉంటే ఉన్నదున్నట్లు చెప్పవచ్చు, ఎంత మాత్రం బిడియపడకండి అని అభయమిస్తూ ప్రకటించాడు చక్రవర్తి. అప్పుడు వారందరూ చక్రవర్తి ఎదుట చేతులు జోడించి వినయ విధేయతలతో, ధర్మమూర్తి, తమ న్యాయాన్ని మేము శంకించడం లేదు, కానీ నలుగురు ఒకే మోస్తారు నేరస్తులు కదా, ఈ నలుగురికి శిక్ష 4 విధాలుగా ఎందుకున్నదో అనే విషయం మేం గ్రహించుకోలేకపోతున్నాం అని మనవి చేసుకున్నారు. ఆ నేరస్తుల వెనక ఇద్దరేసి గూఢాచారులను ఏర్పాటు చేసి ఏం జరిగిందో వచ్చి చెప్పమన్నాడు అందరి ఎదుట చక్రవర్తి. వెళ్ళిన గూఢాచారులు 3వ రోజున వచ్చి న్యాయస్థానంలో హాజరయ్యారు. వాళ్ళు తెచ్చిన సమాచారం వినడానికి సభికులందరూ కుతూహలపడుతున్నారు. అప్పుడు గూఢాచారుల నాయకుడు ప్రభువుకు ఇలా మనవి చేశాడు. ప్రభు, ఏలిక మంచి మాటలతో మందలించి విడిచిపుచ్చిన మొదటివాడు గౌరవహాని భరించలేక ఇంటికి వెళుతూనే విషం తాగి మరణించాడు. గట్టిగా చీవాట్లు తిన్న రెండోవాడు ఇల్లు వాకిలి తుదకు నగరం కూడా విడిచి పరారి అయ్యాడు. చెప్పు దెబ్బలు తిన్న నేరస్తుడు నాటి నుండి 10 మందిలోకి రావడమే మానుకొని ఉన్నాడా లేడా అన్నట్టుగా కాలక్షేపం చేస్తున్నాడు. పోతే ఇక 4వ వాడి సంగతి, అంటే ముక్కు చెవులు కోయబడ్డవాడి సంగతే చిత్రంగా ఉంది. గాడిద మీద ఊరేగింపు సంబరం జరుగుతూ ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా మూగి వాడిని కొడుతున్నారు. ఆ సందడి చూసేందుకు వాడి పెళ్ళాం కూడా ఇంట్లో నుంచి యువతలికి వచ్చింది. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలిచి 10 మంది వింటుండగానే వాడు, త్వరగా ఇంటికి పోయి స్నానానికి సిద్ధం చెయ్యి, ఏముంది ఈ దుష్టుల గొడవ తీరి ఊరేగింపు అయిపోగానే కొంచెం సేపట్లోనే వచ్చేస్తా అని అరుస్తూ చెప్పాడు. నీచుడికి నీతి నియమాలు గాని సిగ్గు బిడియాలు గాని ఉండవనడానికి వీడిని మించిన తార్కాణం లేదు కదా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వృత్తాంతం విన్న సభవారు చక్రవర్తి న్యాయ కౌశలానికి శిక్షా విధానానికి అబ్బురపడి పాదుషాను వేనోల్లా కీర్తించారు. కథ సమాప్తం. శుభం.